హలో ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఫస్ట్ వ్లాగ్ చేయబోతున్నాను. ఈరోజు నేను వెళ్ళే ప్లేస్ తెలంగాణలో ఉన్న కొల్లనుపాక. సో ఈ ప్లేస్లో యొక్క మెయిన్ ప్రాశస్త్యం ఏంటి అంటే శైవిజం, వీర శైవిజం అనేది అక్కడి నుంచి మొదలైంది. సో దీన్ని మొదలుపెట్టిన రేణుకాచార్య లేదా ఆయన్ని రేవణ సిద్ధ అని కూడా పిలుస్తారు. సో ఆయన పుట్టిన ప్లేస్ అది. సో పంచాచార్య పీఠాస్ అని మెయిన్గా 5 పీఠాస్ ఉన్నాయి. అందులో ద ఫస్ట్ వన్ ఇస్ కొల్లనుపాక. సో నాకు రీసెంట్గా ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒక హిమాలయ ఋషి చెప్పారు, హిమాలయ నుంచి కొల్లనుపాక గురించి చెప్పారు. సో అంతటి వాళ్ళే చెప్తున్నారు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుందాము, చూద్దాం అసలు ఆ గుడి ఎలా ఉంటుందో. పైగా నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను చాలా శివుడి గుడిలో బాగా తిరిగాను. సో అందుకని ఈ ప్లేస్ కూడా చూద్దాం. హైదరాబాద్కి పక్కనే కదా అని ఒక వీకెండ్ ప్లాన్ చేశాను. సో ఇది సుమారు ఒక హైదరాబాద్ నుంచి 90 to 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో దారిలో మీకు సో స్వర్ణగిరి టెంపుల్, అలానే యాదాద్రి అంటే యాదగిరి గుట్ట టెంపుల్ అవి కూడా ఉంటాయి. సో మీరు ప్లాన్ చేసుకొని రావచ్చు. నేనైతే ఓన్లీ అండ్ శివుడి టెంపుల్ చూద్దామనే వెళ్ళాము. అక్కడ జైన్ టెంపుల్ కూడా ఉంది, కానీ నా జైన్ టెంపుల్ ఎప్పుడన్నా చిన్నప్పుడు చూసేసాను. సో నేను వెళ్ళినప్పుడు జైన్ టెంపుల్ శివుడి టెంపుల్ ఉందని మాకు ఐడియా లేదు. సో ఈసారి నేను పట్టుబట్టి శివుడి టెంపుల్ మాత్రమే వెళ్దామని చెప్పేసి మేము అక్కడ నుంచి మా ఇంటి నుంచి మేము కొల్లనుపాక వెళ్ళాము. చూద్దాం ఆ గుడి ఎలా ఉందో. సో దారి వెళ్ళేటప్పుడు నేను, మా కజిన్స్, ఇంకా మా మామయ్య, మా అమ్మ, సో మేమందరం కలిసి వెళ్ళాము 2 కార్లలో. సో చూద్దాం దారి ఎలా ఉంది, గుడి ఎలా ఉంది చూద్దాం. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామా? Today we are going to see a temple called Kollanupaka temple. It is very old temple. It's around nearly maybe 100 kilometers away. 91 kilometers. So we'll be going via ORR and the Aler side road. That is NH 163. సో ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే శైవిజం అక్కడే స్టార్ట్ అయింది. స్టార్టెడ్ బై రేణుకాచార్య. సో హిస్ బర్త్ ప్లేస్. 5 పీఠాల్లో అదో ఫస్ట్ పీఠం. సో హాయ్ ఫ్రెండ్స్. 5 పీఠాలు ఏంటి? శైవ పీఠాల్లో అదొక పీఠం. ఏంటి 5 పీఠాలు ఏంటి? ఇది మొదటిది, 2 ఉజ్జయిని, 3 కేదార్నాథ్, 4 శ్రీశైలం, 5 ఏంటి ద గ్రేట్ వారణాసి, కాశీ. ఎస్. సో 5 పంచపీఠ్, మెయిన్ పంచపీఠ్స్ లో దిస్ ఇస్ ది ఫస్ట్ వన్. ఓకే, పంచపీఠాల్లో ద ఫస్ట్ వన్ ఇస్ కొల్లనుపాక. సో ఈరోజు మనం కొల్లనుపాక వెళ్తున్నాము. అండ్ ఎస్, యాజ్ మా మామ చెప్పినట్టు ఇట్స్ 90 kilometers అవే. సో చూద్దాం దారి ఎలా ఉందో ఏంటో. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కబోతున్నాం, రైట్? ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి గట్కేసర్ దగ్గర ఉన్న ఎగ్జిట్ దగ్గర దిగి అక్కడ నుంచి ఆలేరు వెళ్ళే రోడ్లో వెళ్ళాలి. సో దిస్ ఈ కొల్లనుపాక ఏదైతే ఉందో ఇది యాదగిరి గుట్ట దాటాక ఉంది. సో యాదగిరి గుట్ట టచ్ కాకపోవచ్చు. సో ఇట్స్ లైక్ బైపాస్ ఆఫ్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్డు కొల్లనుపాక వెళ్తుంది. ఏది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ స్ట్రైట్ గోస్ టు కొల్లనుపాక గుడి. అచ్చా, ఓకే. సో మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కాక చూద్దాం. ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఎక్కింది ఎగ్జిట్ 7. సో ఇక్కడ నుంచి అరౌండ్ 20 kilometers అంటే కీసర్ వెళ్ళే ఓఆర్ఆర్ ఎక్కాలి మనం. కీసర్ అండ్ వరంగల్, కీసర్ అండ్ వరంగల్ వెళ్ళే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 ఎక్కాం. సో మేము ఎక్కింది ఎగ్జిట్ 7. సో మనం దిగే ముందు అది ఏ ఎగ్జిట్ నెంబరో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 9 దిగాలి.
సో ఇప్పుడు మనం దిగబోతున్నాం. సో మనం ఎగ్జిట్ దిగి టోల్ గేట్ దాటాక మనకి ఇట్లా బోర్డు వస్తుంది, గట్కేసర్ వెళ్ళే రోడ్ అని, ఎగ్జిట్ 9 అని ఉంది. సో మనం ఈ ఎగ్జిట్ 9 ఇప్పుడు ఏదైతే లారీ వెళ్తుందో ఆ రోడ్లో మనం వెళ్ళాలి. గట్కేసర్. సో ఇంకో గుర్తు ఏంటంటే ఇంకో బోర్డు చూడండి, వరంగల్ యాదగిరి గుట్ట. సో మనం ఈ రోడ్లో వెళ్ళాలి. సో ఇప్పుడు మనం భువనగిరి దాటాము. సో యాదగిరి గుట్ట దగ్గరకు వస్తున్నాము. ఈ దారిలో మేము ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చెట్లు పూలు ఉన్నాయి కదా. సో రోడ్ డెకరేషన్, డివైడర్ మీద వైట్ కలర్ పూలు అవి పెట్టాడు. సో చూడడానికి బాగుంది. ఈరోజు వెదర్ అంతే సమ్మర్, రోజు మండిపోతుంది హైదరాబాద్. ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. మీరు చూస్తే పెద్దగా ఎండ కనిపించట్లే. సో యా, ఇప్పుడు మనం యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్తున్నాము. సో యాదగిరిగుట్ట బైపాస్ నుంచి ఆలేరు టు కొలన్పాక. సో మేము వచ్చే దారిలో బీబీ నగర్ చెరువు, స్వర్ణగిరి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి చూసి రోడ్డు మీదే హాయ్ చెప్పి వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే మనం యాదగిరి గుట్ట సైడ్ ఇంకా దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండ్ మీరు చూస్తే రోడ్ చాలా బాగుంది, గ్రీనరీ అవి. యాక్చువల్గా రోడ్ బాగుంది. సో ఇప్పుడు మనం వరంగల్ హైవే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనం కొంచెం డైవర్షన్ తీసుకొని సేమ్ రూట్ బట్ డైవర్షన్. అంటే ఇది బైపాసే కానీ ఈ రోడ్ బదులు ఈ రోడ్లో వెళ్తున్నాం. ఫ్లైఓవర్ లాంటిది ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఓకే, సో మళ్ళీ వచ్చేసింది హైవే. సో స్ట్రైట్ కొంచెం దూరం వచ్చాక ఆలేరు బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి చిన్న డైవర్షన్. సో ఆ హైవే నుంచి కొంచెం పక్కకు వచ్చి సర్వీస్ రోడ్లోకి వెళ్తే మళ్ళీ ముందరికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి కొలన్పాక రోడ్ స్టార్ట్. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. సో అది సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొలన్పాక రోడ్ స్టార్ట్. సో ఇది ఆలేరు ఫ్లైఓవర్ అండి. మేము మధ్యలో చిన్నగా దారి మిస్ అయ్యాం. సో రోడ్ మధ్యలోంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. సో ఇది 1 కిలోమీటర్ ఉంది ఈ ఫ్లైఓవర్. దిగాక ఇంకా మన మెయిన్ టెంపుల్ రోడే అని రాశాడు గూగుల్లో, కొలన్పాక రోడ్ అని. సో యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ ఉంది. సో ట్రై చేస్తా చూపించడానికి. సో ఇప్పుడు ఈ గొడవలు గట్రా కనిపించట్లేదు బట్ ఈ బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్. ఓకే, సో ఇంకో 5 కిలోమీటర్స్లో గుడి వస్తుందండి. ఎస్ రోడ్ బాగుంది. ఇప్పటివరకు అయితే మధ్యలో ఒక చిన్న చోట ప్యాచ్ వచ్చింది అండ్ మంచిగా పెద్ద చెట్లు. ఇదిగోండి చెట్లు, అవి మన హైదరాబాద్ సిటీలో దొరకవు. ఇప్పటివరకు అయితే రోడ్డు మధ్యలో చిన్న ప్యాచ్ వచ్చింది కానీ సో చూద్దాం. మళ్ళీ గూగుల్లో చూడాలి. ఇక్కడ ముందు ఇక్కడ డైవర్షన్ వస్తుంది. సో ఇప్పటివరకు రోడ్డు బాగుంది, చెట్లు బాగున్నాయి. ద బెస్ట్ థింగ్ ఈస్ క్లైమేట్ బాగుంది సమ్మర్లో. అది జైన్ మందిరం దగ్గర నుంచి లెఫ్ట్ లేదు పద. సో జైన్ టెంపుల్ నుంచి లెఫ్ట్ కొట్టాం. సో మన లోపలికి వెళ్తున్నాం. రైట్ సైడ్ జైన్ టెంపుల్, ఎదుర్కొన్నానే ఈ టెంపుల్కి ఎంట్రన్స్, అప్రోచ్ రోడ్డు. హలో
రాలేదు. కోస్తా పంజరా వెనకాల ఇచ్చాడమ్మా ఇన్స్క్రిప్షన్స్. చాళుక్య ఇన్స్క్రిప్షన్ ముందర రెండు ఉంటాయి. దక్షిణామూర్తి రాశారు రాశారు కదా. ఇగో అమ్మ దక్షిణామూర్తి. ఆయనే గురువు వచ్చాడు. రాగానే నీకు దండం ఆయన. కోష్ట పంజరా. ఈయన దక్షిణుడు. పార్శ్వనాథ ఆయన జైనుడు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపల రాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చాం. సో లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఇచ్చారు. లోపలికి వచ్చాము. నటరాజస్వామి మా బాస్. నాగరాజు. అవన్నీ ముఘల్స్ వాళ్ళు ధ్వంసం చేశారే. ఎలిఫెంట్ రైడర్ గజారుడు. చాముండీదేవి. పట్టుకో అంది వీడియో. మా బాస్ పట్టుకో. ఇట్లా ఇది ఇక్కడ ఉంది కెమెరా. భైరవుడు. మహిషాసుర మర్దిని. వాళ్ళు దొరికిన శిలలు ఎంతవరకు దొరికిన అంతవరకు పెట్టారు అన్నమాట. కింద నాకు తెలిసి నవగ్రహాలు వీళ్ళేనా. చాముండ మేబీ నవగ్రహాలు అమ్మవారి రూపాలు అయి ఉంటాయి. సో రెస్టోరేషన్లో ఏవి దొరికితే అవి తెచ్చిపెట్టుంటారు. ఎక్కడ మధ్యలో చేతిలో ఇదా వీణే అనుకుంటా. ఇవిడా చాముండి. మహిషాసురమర్దిని. అన్నీ బాగుంటుంది. సప్త మాతృకలు ఆ కిందనే కూడా అవే ఉంటాయి. అమ్మవారు సప్త మాతృక అంటే అమ్మవారు. మెయిన్ 8 గాడ్స్ అండ్ గాడెస్. ఇక్కడ ఇంకో నాగదేవత. నాగరాజు, నాగదేవత ఏదైనా. సప్తమాతృక. మళ్ళీ కోస్ట పంజరా మనం చూసాం కదా అక్కడ. దానికంటే ఇంకా ప్రస్తుతంగా చాలా బాగుంటుంది పైన కిందాక. సో ఇక్కడ మా వీరభద్రుడు. వీరభద్రుడు హెడ్ రెస్టోర్ కాలే. సూర్యుడు. చాముండీదేవి. సమ్ ఫీమేల్ డైట్. The one thing which I most like is the architecture. ఇది మనకి ఎక్కడ దొరకదు. ఇది సో ఇట్లా రాగానే హలో మా మాయ. సో రైట్ సైడ్ వీరభద్రుడు. లెఫ్ట్ శివుడు. సో ఆయన నీళ్ళు పోద్దాం, నీళ్ళు తెచ్చాను, పోసేసి వద్దాం. వీరభద్రుడు. సో కొంచెం నీళ్ళు ఉన్నాయి అక్కడ మా అమ్మ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది టెంపుల్ లోపల రాగానే లెఫ్ట్ రైట్. సో ఇప్పుడు మనం మెయిన్ గుడి లోపలికి వెళ్దాం. కాలభైరవుడు పడుకొని ఉన్నాడు.
ఇది మెయిన్ గుడి అండి. మెయిన్ గుడి నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్ లోపలికి వస్తే సహస్రలింగ మూర్తి ఉన్నారు. ఓకే అండి, సహస్రలింగం. దీని మీద 1000 శివలింగాలు చెక్కున్నాయి. ఎస్, సో చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో. చాలా పాత టెంపుల్, ఆల్మోస్ట్ ఒక 1000 years హిస్టరీ ఉంది ఆ టెంపుల్కి. ఆ ప్రాబ్లం అయిపోయిందంటే మేము వెళ్ళే కల్లా అది వాళ్ళ ఆఫ్టర్నూన్ అయిపోయింది, అరౌండ్ 12 అయిపోయింది. సో అక్కడ ఉన్న పూజారి వాళ్ళు, ఆ టెంపుల్ కేర్ టేకర్, సో లంచ్ బ్రేక్ అని చెప్పి వెళ్ళడానికి వెళ్ళారు. సో ఎక్కువ తీయడం కుదరలేదు. యాక్చువల్గా చాలా ఉన్నాయి. సో ఎట్లా అంటే ఒక టెంపుల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని పెట్టుకుంటే మేము లెఫ్ట్ సైడ్ వరకే కవర్ చేసాము. సో రైట్ సైడ్ ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ ఆయన రాణిస్తే మేబీ అప్పుడు కవర్ చేస్తాను. సో యా, సో ఇది వీడియో. అండ్ ఇంకోటి, ఇలాంటి ప్లేసెస్ డెవలప్ చేసి ప్రాచుర్యాన్ని పెంచితే ఇంకా బాగుంటుంది. పైగా ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. సో కోరిన కోరికలు తీరుతాయి కంపల్సరీ అని అక్కడున్న జనాల విశ్వాసం. సో యా, టెంపుల్ అయితే బాగుంది. సో అక్కడ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా ఉన్న శివలింగాలన్నీ బ్రహ్మసూత్రంతో ఉన్నవి. సో కొన్ని లింగాలు అభిషేకం చేయగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. కుదిరితే మీరు వెళ్ళండి, టెంపుల్ చాలా బాగుంటుంది. మంజునాథ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అంతా శివమయం అని. సో వెళ్ళాక నాకు అదే అనిపించింది. ఎందుకంటే లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా అంతా శివలింగాలే. సో నాకు శివుడు బాగా ఇష్టం. సో మెయిన్గా నేను శివుడు టెంపుల్సే తిరుగుతాను బాగా. వేరే టెంపుల్స్ తిరగనని కాదు, బట్ శివుడు టెంపుల్స్ ఎక్కువ తిరుగుతాను. సో అలా వెళ్ళి అన్ని చూడంగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇంకా జనాలు వెళ్ళి దాని యొక్క ప్రాశస్త్యం పెంచితే డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ కొంచెం డెవలప్ చేసింది, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. 1000 years టెంపుల్, పాత టెంపుల్ కాబట్టి మేబీ ఉన్నది పడగొట్టి మళ్ళీ కట్టాల్సి రావచ్చు. బట్ మనం వెళ్తూ చూస్తూ ఉంటే గవర్నమెంట్ కూడా తెలుస్తుంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. బాగా పవర్ఫుల్ టెంపుల్, మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పక్కన జైన్ టెంపుల్ ఉంది, అది చూడొచ్చు మీరు. యాదగిరిగుట్ట టెంపుల్ ఉంది అండ్ స్వర్ణగిరి టెంపుల్ ఉంది. సో ఇవన్నీ వచ్చేటప్పుడు మీరు చూడొచ్చు. మేమేమి కవర్ చేయలేదు. ద ఓన్లీ రీజన్ ఈస్ నేను ఇక్కడికి వెళ్దాం అనుకున్నా. అవి ఫ్యూచర్లో వెళ్తాను. సో యాదగిరిగుట్ట మాకు దగ్గరే. సో అది వెళ్ళినప్పుడు అది కూడా వీడియో తీస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.